మౌనిక సుంకర మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే మేడం. జీ నమస్తే మేడం, నిన్న చూశారు అసలు బోనాలు తీసుకుపోతుంటే పోలీసులు అడ్డుకున్నారు. చివరికి అందరూ ఒక్కతాటిగా వచ్చేసి వెళ్ళిపోవడం వల్ల పోలీసులు నెట్టుకొని కూడా బోనాన్ని సమర్పించడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? మొన్ననే మనం బోనాల పండుగ చేసుకున్నాం. అందరు బోనాలు సమర్పించిన తర్వాత వారం 10 రోజులకే మీరు ఆలయాన్ని కూల్చేస్తే ఎన్నో మొక్కుకుంటాం మనం. ఆ మొక్కుకున్న మొక్కులన్నీ ఏం కావాలి అంటే ఎంత బాధ అవుతుంది చెప్పండి. లోపల ఏదో ఒక మొక్కు ఉంటుంది, ఆ కోరిక కోరుకున్నాం, ఆ కోరిక తీరినాక కూడా బోనం ఎత్తుకుంటాం. అప్పుడు ఆ కొద్ది రోజులలోనే మీరు ఆ బోనం ఎత్తుకున్నాక పండగ సంబరాలు చేసుకున్నాక కొద్ది రోజులకే మీరు ఆలయాన్ని కూల్చేస్తే ఎంత బాధ అవుతుంది. ఎందుకు చేస్తుంది ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? హిందువులు ఏమనలేరనా? ఏమన్నా కూడా మాకేం పర్వాలేదనా? లేదా మైనారిటీ అపీజ్మెంట్తో మేము ఎప్పటికైనా మళ్ళీ గెలుస్తాను అని అనుకుంటున్నారా? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఏవేవైతే దౌర్జన్యాలు ఉన్నాయో లెక్క రాసి పెట్టుకుంటున్నాం. ముత్యాలమ్మ గుడి కానీ, పెద్దమ్మ టెంపుల్ కానీ, ఎక్కడెక్కడ ఏమేమి దౌర్జన్యాలు జరుగుతున్నాయి హిందువుల పైన, ఇవన్నీ లెక్క రాసుకొని దీనికి ప్రతిచర్య ఆపరేషన్ సింధూర్ ఎట్లయితే పాకిస్తాన్ మీద చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ పక్కా తీస్తుంది. విగ్రహాన్ని రాత్రికి తీసుకుపోవడం, ఒక విగ్రహం తీయాలంటే ఎన్నో పూజలు చేయాలి, యంత్రాలు ఉంటాయి, అన్నీ చేయాల్సి ఉంటుంది. చేయకుండా రాత్రి డైరెక్ట్ తీసుకోవడాన్ని ఎలా చూస్తారు? హిందువులు ఏమనలేరని, హిందువులు మెతక మనుషులని. ఇప్పుడు మీకు నేను ఒక ఫర్ టాయ్ ఇచ్చిన అనుకోండి, ఒకటి రాతితో చెక్కిన బొమ్మ 2 ఇచ్చిన అనుకోండి, మీరు దేన్ని నొత్తుతారు? ఫరుగు ఉన్న దాంతో నొత్తుతారు. ఎందుకంటే మెత్తగా ఉన్నదాన్ని మెత్తగా ఉంటే ఒత్తబుద్ధి అవుతుందని మనకు సామెత ఉన్నది. అట్లనే హిందువులు మెతక వైఖరిని పక్కన పెట్టేసి ఇట్లా ఆలయాల మీద ఎక్కడైనా ఏదైనా దౌర్జన్యం జరిగినప్పుడు అందరు గ్రూప్గా వచ్చి వాళ్ళను మనము ఆ సిస్టమ్నే మొత్తం షేక్ చేయగలిగిన నిన్న పని జరిగింది కూడా అక్కడ కనిపించింది. ఆ వాతావరణం చూస్తే అంతా ఒక తాటి పైకి వచ్చారు పోలీసులు, అంతమంది పోలీసులు ఉన్నా కూడా నెట్టుకొని బోనం సమర్పించారు. ఆ వాతావరణం కనిపించింది. ఇదే కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ పెద్దమ్మ తల్లి గురించి, నెక్స్ట్ ఇంకా పెద్దమ్మ దేవాలయం గురించి, పెద్దమ్మ తల్లి గుడి గురించి ఏదైనా ఇనిషియేటివ్ ఎవరైనా తీసుకుంటే అందరు హిందువులు ఒక్క తాటిపైకి వచ్చేసి అక్కడ దేవాలయాన్ని ఎట్లా మీరు కదిలిస్తారు అనేదాన్ని మనం చేయాలి. నిన్నటి దాంతో ఎండ్ అయిపోలేదు, ఇంకా ముందున్నది ముసళ్ళ పండుగ. అంటే ఇక్కడ మెయిన్గా ఈ పొలిటికల్ కొంచెం పోయింది. అక్కడ నిన్న మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ ఓ మాట అనడం జరిగింది, మీకు ఆలయం కావాలంటే ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోండి, మేము అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించే వేరే దగ్గర ఇప్పిస్తా స్థలం అవసరమైతే ప్రభుత్వానికి, అక్కడే ఎందుకు గుడి ఉండాలి అని ఒక మాట మాట్లాడడం జరిగింది. మీరు అదేమైనా గుడి అనుకుంటున్నాడా లేకపోతే పొన్నం ప్రభాకర్ ఇల్లు అనుకుంటున్నాడా? ఏంది అసలు అది ఒక గుడి అన్నది ఒకటి అయినప్పుడు అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. మంత్రోచ్చారణలతోని ఆ ప్లేస్లో ఒక వైబ్రేషన్ వస్తుంది, డివైన్ వైబ్రేషన్. అది హిందూ వైబ్రేషన్, అది ఒక స్పిరిచువల్ వైబ్రేషన్. దాన్ని మీరు చెప్పకుండా, తెలియజేయకుండా, ఎట్లాంటి ముందస్తు సమాచారం లేకుండా విగ్రహాన్ని తీసేసిన అంటే వాళ్లకు ఔరంగజేబు ఎవరైతే కాశీలో కానీ రామజన్మభూమిలో అక్కడ దౌర్జన్యం చేసిన బాబర్కి రేవంత్ రెడ్డికి ఏం తేడా? ఇప్పుడు కొత్త నయా బాబర్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి, నయా ఔరంగజేబ్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి. తెలంగాణలో రజాకర్లు ఉన్నప్పుడు ఎట్లాంటి దౌర్జన్యాలు జరిగినాయో, ఆలయాల ధ్వంసాలు ఎట్లా జరిగినాయో అట్లా చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే టైం వచ్చింది. బుద్ధి చెప్పినప్పుడు రేవంత్ రెడ్డికి చుక్కలు కనిపిస్తాయి. అంటే అక్కడ విగ్రహం తోటి మీరు ఆటలాడుతూ ఉన్నారు, మీరు హిందువులను రెచ్చగొడుతూ ఉన్నారు, బీజేపీలు వెనుక ఉన్నది మాకు ఎవరో తెలుసు అని ఒక వ్యాఖ్యలు కూడా చేసాడు. మీరేమంటారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాలయం కూల్చకపోతే ఈ లొల్లి అంత ఉండేది కాదు కదా. కూల్చింది ఎవరు? సిస్టమ్ నుంచి వెళ్ళి పోలీసులు ఉన్న అక్కడ ఎంప్లాయీస్ పోయే కదా అక్కడ ఆలయాన్ని తగిలించింది. అక్కడ ఆలయంలో అమ్మవారిని తరలించింది అయితే వాళ్ళే కదా. మీరు అదాన్ని టచ్ చేయకపోతే ఈ లొల్లే ఉండకపోయేది కదా. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అవుతున్నాయి అన్నప్పుడు మీకు సోయి ఉండాలి కదా. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ వ్యక్తిని అక్కడ గెలిపించుకోవాలి అనుకున్నప్పుడు హిందువుల మనోభావాలను దెబ్బతీయద్దు. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసి, హిందువులను విడదీసి, హిందువులు ఏడ్చినా ఏం చేసినా మాకు సంబంధం లేదు, మాకు ఓట్లు వేసేది ఓన్లీ ముస్లింలే కాబట్టి మాకు ముస్లిం ఓట్లతో నడుస్తుంది అని. ఎందుకని అక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు అట్లాంటివి చేస్తున్నారు? పూర్తిగా వెనకాల మొత్తం బీజేపీ ఉండే నడిపిస్తుంది ఈ పెద్దమ్మ గుడి ఇష్యూ అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీలే కదా అక్కడ ఆలయాన్ని తరలించింది. మరి వాళ్ళందరూ బీజేపీ చెప్పినట్టు ఉంటుందా? మరి ఇంకా రేవంత్ రెడ్డి ఎందుకు దిగిపోవచ్చు కదా. మరి అదానే చేయాలి.
అంటే రేవంత్ రెడ్డిని నడిపిస్తుంది బీజేపీ అని ఒప్పుకుంటున్నాడా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి సోయి కూడా ఉంటలేదు. అది ప్రాబ్లం. వీళ్ళు ఏం చేస్తున్నారో సోయి ఉండదు, ఏం మాట్లాడుతున్నారో సోయి ఉండదు, ఏ డెవలప్మెంట్ తీసుకురావాలన్న సోయి ఉండదు, ప్రజల పట్ల సోయి ఉండదు, రాష్ట్రం పట్ల సోయి ఉండదు, డెవలప్మెంట్ గురించి అంతకంటే ఆలోచన కూడా ఉండదు వీళ్ళకి. హిందూ ముస్లిం అనే ఒక ఆ టాపిక్ తీసుకురావడం ఎలక్షన్ అప్పుడు, లేకపోతే ఇంకో ఇప్పుడు బైపోల్ వచ్చినా ఏమొచ్చినా అక్కడ హిందువులను రెచ్చగొట్టడం, అలాంటి ప్రయత్నం చేసి లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అని చెప్పేసి అంటున్నాను. అదే అండి, ఇప్పుడు ఆలయాన్ని కూల్చింది ఎవరు? ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని తరలించింది ఎవరు? ఆలయానికి హిందూ మనోభావాలు దెబ్బతీసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పండి. బీజేపీ చెప్పినట్టు పోలీసు వాళ్ళు వింటున్నారా? ఇప్పుడు రామచంద్రరావు గారు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు పోలీసు వాళ్ళు వింటే ఇక రేవంత్ రెడ్డి ఎందుకు మరి దిగిపోతే అధ్యక్షుల వారిని మేము చేసుకుంటాం కదా, మేమే రాష్ట్రాన్ని నడిపించుకుంటాం. మీరే ఆలయాన్ని ధ్వంసం చేస్తారు, మీరే అక్కడి నుంచి వెళ్ళి విగ్రహాన్ని తరలిస్తారు, మీరే అక్కడికి వచ్చిన హిందువుల మీద లాఠీ చార్జీలు చేస్తారు, మీరే అక్కడికి వచ్చేసి హిందువులను మీరు ఫేమస్ కానీ వచ్చిండ్రా అని హిందూ యాక్టివిస్టులు అని అంటారు. మీరే ఇన్ని అన్న తర్వాత మేమేం చేయాలా? మళ్ళీ తర్వాత వచ్చేసి బీజేపీ తీసుకొచ్చింది అని. అక్కడ మీకు బీజేపీ వాళ్ళు ఎవరైనా కనిపించిందా? మొత్తం హిందుత్వవాదులు కనిపించిందా? మొత్తం హిందుత్వవాదులే అక్కడ మొత్తం దాన్నంతా ఈ ఎజిటేషన్ అంతా లీడ్ చేసింది. మరేమంటారు ఇప్పుడు? ఇప్పుడు చూస్తూ ఉంటే అక్కడ ఆ ఏరియా మొత్తం ప్రభుత్వం ల్యాండ్. సరే, ప్రభుత్వం ల్యాండే అనుకుంటే ప్రభుత్వం తన డెవలప్మెంట్ కార్యక్రమాలకు ప్రభుత్వం తీసుకోవచ్చు. కానీ అక్కడ గుడి ఉంది, అవసరమైతే వేరే దగ్గర వాళ్ళు అదొక ఆప్షన్ ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ అడ్డుకునే ప్రయత్నం మాత్రమే జరుగుతూ ఉంది. దాన్ని మేము తిరిగి కొడతాం, తిరిగి మళ్ళీ దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మీరేమంటారు? వీళ్ళకు హిందూ దేవాలయాలు కూల్చేటప్పుడు మాత్రమే డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. వక్ఫ్ వేల ఎకరాల భూములు దొబ్బినప్పుడు అప్పుడు గుర్తురాదు డెవలప్మెంట్. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డియే కదా, ఆయన ల్యాండ్కే కదా వక్ఫ్ పర్మిషన్ ఇయ్యింది. మరి అది వక్ఫ్కి వేల లక్షల ఎకరాలు, భారతదేశ వ్యాప్తంగా లక్షల ఎకరాలు వక్ఫ్కి ఇచ్చేసింది. అప్పుడు వక్ఫ్ నుంచి తీసుకొని డెవలప్మెంట్ చేస్తామంటే అది చేత కాదు వీళ్ళకు. ఎందుకంటే మైనారిటీ అపీజ్మెంట్ ద్వారా వీళ్ళు అధికారంలోకి రావాలి. 4 రాళ్ళు కదా, 40 రాళ్ళు ఎన్నికేసుకోవాలి, 1000 కోట్లు స్కామ్లు చేయాలి. స్కామ్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే స్కామ్గ్రెస్. ఇంతే, ఇంతకు మించి వీళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ ఉండదు, ఒక ధర్మం పట్ల నియతి ఉండదు, ఒక దేశం పట్ల కమిట్మెంట్ ఉండదు, ఏం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు మరి వక్ఫ్ దగ్గర నుంచి వెళ్ళి భూములు తీసుకొని డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఇల్లీగల్గా చర్చ్ కూడా ఎన్నో చోట్లలో ఎంక్రోచ్ చేసింది, ఆ చర్చ్ ల్యాండ్లో తీసుకోవచ్చు కదా. అవి చేతగావు. ఏమైనా హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి, హిందువుల ల్యాండ్లు తీసుకోవాలి. 800 సంవత్సరాలుగా ఇంకా అన్ని దౌర్జన్యాలు చూసుకొని 200 సంవత్సరాలు మళ్ళీ దౌర్జన్యాలు చూసి కూడా ఇంకా ఈ హిందూ దేశంలో హిందువులు ఇంత ప్రౌడ్ హిందువులు ఎట్లున్నారు అనేది వీళ్ళకి $1 మిలియన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి వాళ్ళకి ఆన్సర్ దొరకలేదు, మీకు దొరకదు. ఎందుకంటే ఈ దేశం ఎప్పటికి కూడా హిందువుగానే ఉంటుంది, ఈ సంస్కృతి కూడా హిందువుగానే ఉంటుంది. ప్రతి పుట్టబోయే హిందువు కూడా తనకు తాను గర్వంగా హిందువుగా ఫీల్ అవుతాడు. హిందూ ముస్లిం అనేది తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశం కాపాడుతుంది, ఈ దేశాన్ని. ఎందుకు? ఈ దేశంలో ఉన్న హిందువులకు ఏమైనా దౌర్జన్యాలు జరిగితే ఏ దేశానికి వెళ్తాం మనం? ముస్లింలకు 150కి పైగా ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్స్కి 100కి పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. హిందువుల మీద దాడులు జరిగితే ఎక్కడికి పోవాలి? ఇక్కడుండే ఫైట్ చేయాలి మనం. పెద్దమ్మ గుడి మనది, ముత్యాలమ్మ గుడి మనది, ఆ ల్యాండ్లు మనవి, ఈ దేశం మనది, ఈ ల్యాండ్ మనది, ఈ దేశంలో ఉన్న ప్రజలు మన వాళ్ళు. పహల్గామ్లో జరిగిన ఆ చనిపోయిన 26 మంది మన హిందువులు. వీళ్ళందరి కోసం నిలబడాల్సిన బాధ్యత మనది. మనమంటే ఎవరు? హిందువులు. ఇప్పుడు అది అక్కడనే గుడి కట్టాలా? ఆ ప్లేస్లోనే మీరు గుడిని గూల్ చేసి అక్కడి నుంచి గుడి తీసి వేరే దగ్గర కట్టాలంటే ఎట్లయితుంది? నాకు అర్థం కాదు. ఎందుకు అక్కడనే కట్టాలంటే అక్కడి నుంచి ఎందుకు కూల్చాలా? మీకు ఏం రైట్ ఉందని కూలుస్తున్నారు? ఏ దమ్ముందని కూలుస్తున్నారు? ప్రభుత్వం తన ఏదని చేయొచ్చు కదా, జనాల కోసం ఏమని పని చేసుకోవచ్చు. మరి అట్లాంటప్పుడు వక్ఫ్ నుంచి వెళ్ళి ల్యాండ్లు తీసుకోండి కదా. వక్ఫ్ ఇల్లీగల్గా ఎన్క్రోచ్ చేసిన వేల లక్షల ఎకరాలు ఉన్నాయి, అవి తీసుకునే దమ్ము లేదు, అక్కడ తెలివి లేదు. ఇక్కడ మాత్రం తెలివి ప్రదర్శిస్తారు. ఎందుకు? హిందువులను బీసీ పేరు మీద కుల ఆధారంగా విడదీస్తారు హిందువులను. గ్రామ దేవత పెద్దమ్మ తల్లి కానీ, ముత్యాలమ్మ తల్లి కానీ, పోషమ్మ కానీ ఎవరైనా కూడా అమ్మవారి కళాంశాంశ స్వరూపులు గ్రామ దేవతలు. అంటే ప్రతి హిందువుకి ఆరాధ్య దైవం గ్రామ దేవత. ఇది ఎప్పుడు కులానికి సంబంధమే లేదు. ఎప్పుడు కూడా ఇది కులానికి, ఈ కులం వాళ్ళకి ఈ దేవత అనేది లేనే లేదు. ఏ దేవత అయినా కూడా అమ్మవారి స్వరూపమే. అయితే మీకు 3 ఉంటాయి. ఒకటి అమ్మవారి లేదా శివయ్యది, 3 విష్ణుమూర్తి. ఈ 3టికి మించి ఇంకా వేరే దేవతలు ఏముండవు. ఏ దేవతను చూసుకున్నాం మీరు, ఈ 3 రూపాలలో, ఈ 3 అవతారాలకు ప్రతిరూపంగానే ఉంటది. కాబట్టి గ్రామ దేవత అందరూ కూడా
అమ్మవారి స్వరూపాలే. అది తెలుసుకోవాలి ముందు మీరు. ఓకే. ఈ ఇష్యూలో ఫైనల్గా అంటే ఎలాంటి డిసిషన్ వచ్చావు? ఒకటి ఇప్పుడు ప్రభుత్వం అయితే మేము వెనుకకు తగ్గేదేలే అంటున్నారు. అక్కడ గుడిలు లేదు, అవసరమైతే ఇంకో తను ఇస్తాం, కానీ మేమైతే తన ఈ విషయంలో డెవలప్మెంట్ విషయంలో మేము ఎవరిని పట్టించుకోము, వాళ్ళు ఎన్ని నొల్లు పెట్టుకొని ఎన్ని ఏమన్నా చేయండి, మేమైతే ముందుకు వెళ్తామని చెప్తా ఉంది గవర్నమెంట్. మీరేమంటారు? చూద్దాం. బస్తీ మే సవాల్ అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, అదే బస్తీ మే సవాల్ హిందూ సంఘాలన్నీ కూడా చేస్తే ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అతీతంగా హిందువులందరూ అక్కడికి వచ్చేసి ఆ దేవాలయాన్ని కాపాడుకుంటారు. కాపాడుకుందాం రండి. అంటే ఇప్పుడు కోర్టు నుంచి కూడా మీరు ఆశ్రయించే అవకాశం ఉందా? మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు దాని విషయంలో, ఎందుకంటే ప్రభుత్వ భూమి అది, అంటే ప్రభుత్వం అంటే కొంచెం అన్ని ప్రజల భూమి అండి, ప్రజలకు సంబంధించిన ఆస్తి కాబట్టి దాని విషయంలో కూడా ప్రభుత్వ కోర్టులు కూడా జోక్యం చేసుకుంటే అవకాశం ఉంది కాబట్టి మీరు కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉందా?